హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అసలు బీటా బ్రీడింగ్ అనేది ఎలా చేయాలి, ఏంటి, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఈ వీడియోలో చూస్తున్న ట్యాంక్ అయితే నేనైతే బీటా బ్రీడింగ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా ట్యాంక్ లోకి అయితే డ్రై ఆల్మండ్ లీఫ్ అనేది ఒకటి అయితే తీసుకున్నాను. ఇంకా మన ఇంట్లో అయితే డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో ఒక బాటిల్ తీసుకొని హాఫ్ కి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ బాటిల్ చుట్టూ అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటన్నది మీకే ముందు ముందు వీడియోలో అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమంచో ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసుకోవాలి. ఇంకా మనం అయితే స్టార్టింగ్ లో తీసుకున్న బాటిల్ ఏమంచో అక్వేరియం కి స్టిక్ చేయడానికి ఒక క్లిప్ కూడా అయితే తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ తీసుకున్న డ్రై ఆల్మండ్ లీఫ్ అనేది అయితే అక్వేరియం లో అయితే వేసుకోవాలి. ఇంకా ఆల్మండ్ లీఫ్ వేసిన తర్వాత అయితే ప్లాస్టిక్ కవర్ అయితే ఒక ఎడ్జ్ సైడ్ అయితే టేప్ తో అయితే అతికించుకోవాలి. ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మేల్ బేటా అనేది బబుల్ నెస్ట్ అనేది ఫామ్ చేస్తుంది కదా, ఫామ్ చేసేది గ్రిప్ కోసం అయితే ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇంకా మనం అయితే అక్వేరియం లెఫ్ట్ సైడ్ అయితే ప్లాస్టిక్ కవర్ డ్రై ఆల్మండ్ లీఫ్ అయితే పెట్టుకున్నాము. రైట్ సైడ్ అయితే ఖాళీగా ఉంది కదా. ఇక్కడైతే స్టార్టింగ్ లో చూపించిన వాటర్ బాటిల్ అయితే క్లిప్ సహాయంతో అయితే ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరైతే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకైతే సింపుల్ గా అయితే ఉంటది. ఇంకా వెంటనే మేల్ బేటా తీసుకొని మన అక్వేరియం లో అయితే వదిలేసుకోవాలి. ఇంకా మేల్ బేటాని వదిలిన వెంటనే ఫీమేల్ బేటాని అయితే మనం రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా బాటిల్ ని, ఆ బాటిల్ అయితే వదిలేయాలి. ఇంకా అలా వదిలేసిన తర్వాత అయితే వీటి పని అయితే ఇవి చేసుకుంటాయి. ఇంకా మేల్ బేటా అనేది ఫీమేల్ బేటాని అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది బయట నుంచి. ఇంకా నేనైతే వీటిని 24 అవర్స్ దాకా అయితే డిస్టర్బ్ అయితే చేయలేదు. ఆ లైట్ కూడా తీసేసి ఇంకా అలా అయితే వదిలేశాను. ఇంకా 24 అవర్స్ తర్వాత అయితే మన అక్వేరియం లో అబ్జర్వ్ చేస్తే మనకైతే వీడియోలో చూసిన విధంగా అయితే బబుల్ నెస్ట్ అనేది అయితే ఫామ్ అయితే చేస్తుంది మేల్ బేటా అనేది. ఇంకా బబుల్ నెస్ట్ ఫామ్ చేసిందని తెలియగానే ఇంకా ఫీమేల్ బేటాని అయితే మనం ఆ బాటిల్ నుంచి అయితే అక్వేరియం లోకి అయితే వదిలేసుకోవాలి. ఇంకా వదిలేసుకున్న తర్వాత అయితే మేల్ బేటా ఫీమేల్ బేటా రెండు అయితే ఫైట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఇంకా ఫీమేల్ బేటా అనేది మేల్ బేటాకి సరెండర్ అయ్యేంత వరకు మేల్ బేటా అనేది ఫీమేల్ బేటా వెనక తిరుగుతూ ఉంటుంది. అలాగా ఇంక ఈ రెండు ఫైట్ చేసుకుంటున్నాయి కదా, వాటిలో ఏవో ఒకటి చనిపోతాయి అని చెప్పేసి మీరైతే గాబరా అయితే పడిపోకండి. ఇవైతే చనిపోయేంత వరకు అయితే ఫైట్ చేసుకోవు, జస్ట్ స్మాల్ ఫైట్ అయితే అవుతుంది అంతే. ఇంకా నాకైతే చిన్న వర్క్ ఉండి బయటకు అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి వచ్చేసరికి అయితే ఇక్కడ ఇవైతే ఎగ్స్ అయితే లే చేసేసాయి. చూడండి, నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఎగ్స్ లే చేసిన వెంటనే మనం ఫీమేల్ బేటన్ అనేది వేరుగా అయితే పెట్టేసుకోవాలి. ఎగ్స్ పెట్టగానే ఫీమేల్ బేటాని వేరు చేయకపోతే ఆ పెట్టిన ఎగ్స్ ని ఆ ఫీమేల్ బేటా మళ్ళీ తినేస్తుంది. ఇంకా పెట్టిన ఎగ్స్ అన్నిటిని ఆ మేల్ బేటా అనేది బబుల్ నెస్ట్ లోకి అయితే తీసుకొచ్చి పెడుతుంది. ఇంక ఈ వీడియోలో చూసినట్లయితే ఆ బబుల్ నెస్ట్ లోనైతే మనకైతే ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా బబుల్ నెస్ట్ లోకి ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఎలా స్పాట్ చేయాలంటే ఆ బబుల్ నెస్ట్ లో అనేది మనకి వైట్ గా ఒక చిన్న బాల్ లాగా అయితే కనిపిస్తుంది. చూడండి, నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆ ఎగ్స్ అనేవి ఎలా ఉంటాయో. అక్కడ బబుల్ నెస్ట్ సెంటర్ లో చూడండి ఫుల్ వైట్ లో అయితే ఉన్నాయి, అవన్నీ ఎగ్సే. ఇంకా ఆఫ్టర్ 3 days తర్వాత అయితే మనకి ఎగ్స్ లో నుంచి అయితే బేబీస్ అయితే బయటకు వస్తాయి. చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. బేబీస్ అనేవి చూడండి పైనుంచి ఎలా కిందకి పడుతున్నాయో. ఇంకా కిందన పడిపోతున్న బేబీస్ అన్నింటినీ మేల్ బేటా అనేది తినేసింది అనుకుంటున్నారా? అది అయితే తినడం అయితే కాదు. ఇంకా బేబీస్ అన్నింటినీ మళ్ళీ పైకి తీసుకెళ్లి ఆ బబుల్ నెస్ట్ లోనైతే పెట్టేస్తుంది. ఇంకా బేబీస్ వచ్చేసాయి కదా, మేల్ బేటాని సెపరేట్ చేసేద్దాం అని అనుకుంటున్నారు. అలా సెపరేట్ అయితే చేయకూడదు. ఎందుకంటే పుట్టిన బేబీస్ వెంటనే ఫ్రీగా స్విమ్ అయితే చేయలేవు. అవి ఫ్రీగా స్విమ్ చేసినంత వరకు మేల్ బేటాన్ అనేది వాటితోనే ఉంచాలి. ఎందుకంటే ఆ బేబీస్ అనేవి ఆ బబుల్ నెస్ట్ లో నుంచి కిందకైతే పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ మేల్ బేటా అనేది మళ్ళీ వాటిని తీసుకొని ఆ బబుల్ నెస్ట్ లో అనేది పెడుతుంది. అందుకే ఆ బేబీ ఫిషెస్ అనేవి మనం ఫ్రీగా స్విమ్ అయినంత వరకు ఆ మేల్ బేటన్ అనేది సపరేట్ అయితే చేయకూడదు. ఇంకా బేబీ ఫిషెస్ అనేవి పుట్టిన 5 days తర్వాత అయితే ఫ్రీగా స్విమ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాయి. అప్పుడు వరకు అయితే మనం వాటికైతే ఏ ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా అవి ఫ్రీగా స్విమ్ చేయడం స్టార్ట్ చేసేయంటే మనం మెల్లగా ఫీడింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా వీటికి ఫస్ట్ ఏం ఫీడ్ ఇచ్చాను అది అనేది నేను షార్ట్ వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.